ఒక్కసారి ఆలోచించండి. మౌనం సర్వార్థ సాధకం అన్నారే కానీ ఈగో సర్వార్థ సాధకం అని ఎవ్వడు చెప్పలేదు. నీ అహంకారం దేనికయా ఉపయోగపడుతుంది? ఎవరిపైనయా? నీ దగ్గర డబ్బు ఉందని పొగరా, పదవి ఉందని పొగరా, అధికారం ఉందని పొగరా. ఏం చూసుకొని అంత ఎగిరెగిరి పడాల్సిన అవసరం లేదు కదా. ఈగోని పక్కన పెట్టి ఒక మనిషిని మనిషిగా మర్యాదనిచ్చినప్పుడే మానవత్వం అనేది నిలబడి ఉంటుంది. మీలో బలహీనతలను పెట్టుకొని, మీలో ఆ కోపాన్ని పెట్టుకొని, మీకేంటివో సమస్యలుండి నీకు ఎదురు వచ్చిన వాళ్ళపైన ఆ కోపాన్ని నేను చూపిస్తాను, ఎందుకంటే నా దగ్గర అధికారం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నేను పదవిలో ఉన్నాను, ఇవన్నీ అని చెప్పేసి మీరు ప్రవర్తిస్తా ఉన్నారంటే కాలం ప్రతి వానికి ఒక సమాధానం చెప్తుంది. మనందరం మనుషులమే. మనందరికీ మంచి చెడు లాభ నష్టాలు అన్ని మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మనకు కూడా పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కర్మ అనేది ఉంటది. కాబట్టి ఎప్పుడే గాని ధనాన్ని గాని పదవిని కానీ అధికారాన్ని కానీ నెత్తికెక్కించుకోదండి. అది నెత్తికెక్కిందా అది మిమ్మల్నే కాల్చివేస్తుంది. సో కాబట్టి అహంకారాన్ని వదిలేయండి, ఈగోని వదిలేయండి. మౌనంగా ఉండగలిగితే మీలో చైతన్యము చాలా శక్తివంతంగా ప్రకాశవంతంగా ఉంటుందన్నమాట. మీరు చాలా నెమ్మదిగా కామ్గా క్లారిటీతో ఉంటారు. సో ఆ క్లారిటీ మీకు కావాలంటే మౌనం. ఆ మౌనమే మీరు ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ప్రతి ఒక్కటి ఆ మౌన స్థితిలో ఉన్నప్పుడే మీరు తెలుసుకుంటారు. కాబట్టి కొద్దిగా ధ్యానం కూడా చేయండి. మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో లైఫ్ చాలా రిలాక్స్డ్గా కామ్గా ప్రతి ఒక్కటి అలా పారే నది మాదిరిగా ఉంది. ఇది వాస్తవం, గుర్తుపెట్టుకోండి.